డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన 26 ఏళ్ల రంసర్ రఫీక్ పాకిస్తానీ పౌరసత్వం కలిగి ఉన్న యువతి. సుమారు 19 ఏళ్లుగా పాక్ పౌరసత్వంతో ఇండియాలో ఉంటుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తానీయుల వీసాలు రద్దు చేసి అందరినీ వారి దేశానికి పంపివేయడంతో రంసర్ రఫీక్ అంశం ఆసక్తిగా మారింది. అసలు రంసర్ రఫీక్ పాకిస్తాన్ పౌరసత్వం ఎందుకు కలిగి ఉంది? ఆమె ఇండియాలోనే ఉందా? పాకిస్తాన్ పంపించేశారా అన్న వివరాలు తెలుసుకుందాం. కర్ణాటకలోని బళ్ళారికి చెందిన మహబూబు పీరన్ అనే వ్యక్తి 1947 దేశ విభజన సమయంలో పాకిస్తాన్కి వెళ్లిపోయారు. అక్కడే ఆయనకు 2 కొడుకులు 2 కుమార్తెలు జన్మించారు. చిన్న కుమార్తె జీనత్ పీరన్ను ధర్మవరంలోని తన చెల్లెల కొడుకు రఫీక్ అహ్మద్కి ఇచ్చి 1989లో పెళ్లి చేశారు. ఈ జంటకు మొదట కొడుకు పుట్టాడు. 1998లో రెండోసారి జీనత్ ప్రెగ్నెంట్ అయింది. అయితే తన తండ్రి ఆరోగ్యం బాగలేకపోవడంతో ఆయన చూసేందుకు పాకిస్తాన్ వెళ్ళింది. అదే సమయంలో కార్గిల్ యుద్ధం ప్రారంభం కావడంతో ఇండియాకు తిరిగి వచ్చే అవకాశం లేకపోవడంతో అక్కడే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆమెనే రంసర్ రఫీక్. 2005లో రంసర్ రఫీక్ 7 ఏళ్ల వయసున్న సమయంలో ధర్మవరానికి తీసుకొచ్చారు. అయితే పాక్లో పుట్టడం కారణంగా ఆమెకు పాకిస్తాన్ పౌరసత్వం వచ్చింది. ఆ తర్వాత ధర్మవరం వచ్చినప్పటికీ భారత పౌరసత్వం కోసం ప్రయత్నం చేయలేదు. 2018లో తిరిగి పాక్ పౌరసత్వాన్ని రెన్యువల్ చేసుకున్నారు. అది 2028 వరకు వాలిడ్ ఉంది. అయితే 2023లో భారత పౌరసత్వం కోసం రంఫా దరఖాస్తు చేసుకోగా అది రిజెక్ట్ అయింది. అయితే పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. రాష్ట్రాల్లో ఉన్న పాకిస్తాన్ పౌరులను వెంటనే గుర్తించి దేశం నుంచి వెలివేయాలని రాష్ట్రాలకు అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ పౌరసత్వం ఉన్న రంసా భారత్లోనే ఉంటుందా, లేక అధికారులు ఆమెను పాకిస్తాన్ పంపుతారా అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కానీ ఆమెకు దీర్ఘకాలిక వీసా ఉండటంతో భారత్లోనే ఉంటుందని, ఎటువంటి సమస్య లేదని ఆమె తండ్రి చెప్తున్నాడు. అలాగే ఆమెకు ఇండియా పౌరసత్వం అందించాలని కోరారు. ఎందుకు రాలేదబ్బా అంటే వాళ్ళు అక్కడే ఇదైనారు కాబట్టి. ఇక్కడ యాక్చువల్గా ఆమె 8th మంత్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో ఆమె కరాచీకి పోయింది. వాళ్ళ నాయన ఆరోగ్యం బాగలేదు అది అనేసి. మళ్ళీ తమ్ముని పెళ్ళి ఉంటే పెళ్ళి చూసుకొనేసి చేసుకొని వచ్చేదాకా ఇదైపోయాను అనమాట. మనమేమో ఇండియన్ ఎంబసీకి అప్రోచ్ అయినాము, పాస్పోర్ట్స్ కోసం అప్లై కూడా చేస్తాం. వాళ్ళు కూడా రమ్మనేసి అన్నారు. కార్గిల్ యుద్ధం ద్వారా మొత్తం వాళ్ళు షిఫ్ట్ చేసేస్తారు అన్నమాట. అమిత్ షా ఆదేశాల మేరకు రాష్ట్రాల్లో ఉన్న పాకిస్తాన్ పౌరులను వెంటనే గుర్తించి దేశం నుంచి పంపించేశారు. వివిధ వీసాలతో భారత్లో జీవిస్తున్న పాక్ పౌరులను గత నెల 27 వరకు గడువు విధించింది. మెడికల్ వీసాలకు ఏప్రిల్ 29 వరకు గడువు పెట్టినా సరిహద్దు వద్ద రద్దీ దృష్ట్యా ఇంకాస్త సమయం ఇచ్చింది. ఆ గడువు ముగిసినా భారత్లో ఉంటే వారిపై ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025 ప్రకారం వారిపై విచారణ చేపట్టి గరిష్టంగా 3 ఏళ్లు జైలు శిక్ష లేదా 3 లక్షల జరిమానా విధించనుంది. మరి రంసర్ రఫీక్ ధర్మవరంలోనే ఉండడంపై అధికారులు రానున్న రోజుల్లో అభ్యంతరం వ్యక్తం చేస్తారా, లేదా తండ్రి చెప్తున్నట్టు లాంగ్ టర్మ్ వీసాతో ఎటువంటి సమస్య లేదా అన్నది చూడాలి. ఇప్పుడు మీకు పాకిస్తాన్లో పెళ్లి చేసుకున్నారు కదా, అవును. ఇప్పుడు నీకు ఏమి సమస్య వచ్చింది? నాకేం సమస్య రాలేదు. సిటిజన్షిప్ కోసం అప్లై చేస్తున్నామండి. అది ప్రాసెస్లో ఉంది. అది అయిపోయిందంటే సిటిజన్షిప్ వచ్చిందంటే ఇంకా ఆమె ఇండియన్ అయిపోతుంది. మా భార్యకు నేను ముందే సిటిజన్షిప్ తెచ్చుకున్నాను. ఆమె కూడా ఒకప్పుడు పాకిస్తాన్ నేషనల్. ప్రాబ్లం అంటూ ఏం లేదండి. నీకు నీ కూతురు కొడుకు కానీ లేదు, ఏం ప్రాబ్లం ఏం లేదు. లాంగ్ టర్మ్ వీసా పైన పాప ఉంది. ఇప్పుడు వచ్చిన కొత్త రూల్ ప్రకారం, ఆర్డర్ ప్రకారం లాంగ్ టర్మ్ ఉన్నోళ్ళు ఎవరన్నా కానీ ఉండొచ్చు. అబ్జెక్షన్ ఏం లేదు. వెంటనే పోవాల్సిన అవసరం లేదు.